I strongly condemned the attacks in Jammu Kashmir by the fanatic extremists. And why? They raised the questions. Why? There is a security collapse. Suddenly, how could these terrorists come into such a zone and start shooting? Are you Hindu? And shoot. So అమెరికాలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది. రిపబ్లికన్ లీడర్స్, డెమోక్రాట్ లీడర్స్. వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ గురించి, అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి, సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది. అలాగే ఎవరూ మాట్లాడిన సబ్జెక్ట్, కిలోమీటర్లు, వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది. ఎవరు మాట్లాడట్లేదు, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది, హాంకాంగ్ మాది. ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రిమియా 2014లో, ఇప్పుడు యుక్రెయిన్ 20% ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ 20% అనడం, దాన్ని నేను తీవ్రంగా ఖండించడం. అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి హాంకాంగ్ని ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చేయాలా? ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో, ఇవన్నీ డిస్కషన్. 2, ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల, దాని గురించి అమెరికన్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ చర్చలకే, సెనెట్లోనే కాంగ్రెస్లోనే చర్చలు పెడదాం, మణిపూర్లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు. నేను త్వరలో వెళ్తున్నాను. దాడులు ఎక్కువైపోయాయి, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను, ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు అదే ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్షన్, జై శ్రీరామ్ అంటేనే నిన్ను వదులుతామని 10 మంది దొండగులు. అంటే ఇప్పుడు ఏంటి మన దేశ పరిస్థితి? ఇంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులారా? వారందరూ కోరుకుంటుంది ఏంటంటే డాక్టర్ కేఏ పాల్ ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ దేశాన్ని కాపాడాలంటే మార్పు రావాలి, కేఏ పాల్ లీడర్షిప్ రావాలి అన్నది ప్రపంచ నాయకులు, దేశ నాయకులు ఎక్కువ మందిగా కోరుకుంటుంది. అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి. ఇప్పుడు మిగిలింది ఒకటే, తెలుగు రాష్ట్రాలు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో. 10 సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా. ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది? పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? స్మార్ట్ సిటీలను 100 సిటీల పేరులో 13 సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి, 10 సిటీలు తెలంగాణ అన్నారు. ఒక్క సిటీ అయినా కట్టారా? ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు. మోదీకి తొత్తులే, ప్రశ్నించలేరు. లేదు అంటే ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని,
ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ని పెట్టినట్టే, జయలలితను పెట్టినట్టే, కేజ్రీవాల్ని పెట్టినట్టే, మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీల్ని పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారన్న భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు. హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు